ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు? ఎందుకు చేస్తున్నాడని చెప్పారు భగవంతుడు? బ్రాహ్మణులను పొగడ్డం కానీ, వాళ్ళకి పూజ చేయడం కానీ, ఇదంతా దేనికోసం భగవంతుడు చేశాడు అని సనత్సనాదులు లాస్ట్‌లో చెప్పారు? మనకి ఆదర్శంగా మనకి ఒక ఉదాహరణగా ఉండడానికి. ఎందుకు మనకి మన పోయిన శ్లోకాల్లో కూడా చూసాం మనము. మన పూర్వీకులు వాళ్ళంతా కూడా ఏ మహాజనాగత పంథ అనేసి మనం చెప్పుకున్నాం కదా! సో, మహాజనులు ఫాలో అయిన ఎందుకంటే శాస్త్రాల కన్నా కూడా శాస్త్రాల్లో ఏంటంటే మనంతట మనం చదివి అర్థం చేసుకున్నాము అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దానికి మీనింగ్ వేరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాశారు అంటే దాని ప్రకారంగా మనం వెళ్ళిపోతూ ఉంటాము. సో, అందుకోసం ఏంటంటే వీళ్ళు మహాజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఎనకాల మనం ఫాలో అవుతాము. సో, భగవంతుడు కూడా అదే విధంగా భౌతిక ప్రపంచంలోకొచ్చి మనందరికీ చేసి చూపిస్తూ ఉంటారు. అందుకనే ఇదంతా జరిగింది అని చెప్పేసి వాళ్ళు మెయిన్‌గా మనం నేర్చుకోవాల్సింది మెయిన్ అదనమాట. ఉదాహరణగా మనకి నేర్పడం కోసమే ఇదంతా భగవంతుడు చేస్తున్నాడు తప్ప ఆయనకు అవసరము లేదు అనేది చెప్పి లాస్ట్‌లో ఈ శ్లోకాతో ముగిస్తున్నారనమాట. తత్తేన భీష్టమివ సత్వనిధిర్విధిస్సోః క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారేః నైతావతాత్ప్రతిపదేర్భత విశ్వభర్తుర్తేజక్షతం తేజక్షతం త్వవనతస్య సతే వినోదః. చదువుతారా మాతాజీ ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి పద్మజీ. తత్తేన భీష్టమివ సత్వనిధిర్విధోత్సః క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారేః నైతావతా ధృతిపతేర్భత విశ్వభర్తో తేజక్షతం త్వవనతస్య సతే వినోదః. ఓ దేవా, సమస్త సత్వగుణ నిధివైనందున మంగళకర పదము నశింపవలెనని నీవెన్నడును కోరి ఉండలేదు. జనసామాన్యమునకు లాభమును కూర్చుట కొరకే నిజశక్తిచే నీవు దుష్టులను నశింపచేయుదువు. ముల్లోకములకు అధిపతివి మరియు సమస్త విశ్వమునకు పోషకుడవు నీవే. కనుకని నీ నమ్రత స్వభావముచే నీ తేజస్సు ఏమాత్రము తగ్గబోదు. పైగా అట్టి వినమ్రత ద్వారా నీవు దివ్య లీలలను ప్రదర్శింతువు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంక దాకా వాళ్ళు ఆ కారణాలన్నీ చెప్పి మొంతగా ఎగ్జాంపుల్ అందరికీ ఉదాహరణగా ఉండడానికి నేర్పడానికి మాత్రమే నువ్వు మమ్మల్ని పూజ చేయడమైనా మమ్మల్ని పొగడమైనా ఏం చేసినా కూడా దాని వల్లనే అని చెప్పేశారనమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమస్త సత్వగుణి నిధివైనందున మంగళకర పదము నశింపవలన నీవెన్నడూ కోరి ఉండదు. మనకి లాస్ట్ శ్లోకాల్లో తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనకి శిరము లాంటి బ్రాహ్మణులను మనం గౌరవించలేదు ఏమి జరుగుతుంది అనుకున్నాం మనం? నాగరికత నాశనం అయిపోతుంది, నశించిపోతుంది, వినాశనం అయిపోతుంది అని చెప్పుకున్నాము. సో అందుకని అలా నాశనం అయిపోయింది ఏంటంటే శుభకరమైన పదం అంతా మంచి మార్గం అంతా నశించిపోయినట్టే కదా. సో ఎవరైనా ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారనుకోండి, ఎవరైనా వాళ్ళు అందరికీ మంచి జరగాలనే కోరుకుంటారు కదా. ఓకే, అలా కాకుండా ఓన్లీ మా వరకే బాగుండాలి అలా అనుకోరు కదా. సో అందుకని ఏంటంటే ఏదైనా మంచి మార్గం ఉందో అది నశించకుండా ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి నువ్వు అందులోనూ సమస్త సత్వగుణి శుద్ధ సత్వంలో ఎప్పుడు కూడా నిధివి నువ్వు. అలాంటి నువ్వేంటంటే మంచి పద్ధతి నశించాలి అని ఎప్పుడూ కోరుకోవు కాబట్టి అందుకోసమని బ్రాహ్మణులకి గోవులకి పూజ చేయాలా అది అని చెప్పేసి నువ్వు చెప్పావు. ఇదంతా దేనికి అంటే జనసామాన్యానికి లాభం కూర్చడానికి కొరకే, అంతమించి ఇంకేమీ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి, అదే జనసామాన్యానికి లాభాన్ని కూరుస్తుంది, నిజశక్తిచే నీవు దుష్టుల్ని నశింపజేయదువు. అలా అని మామూలుగా వచ్చి ఈ విధంగా మనుషులకేమో లాభం కలిగేలాగా చేస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు, భగవంతుడు అవతారం చేసినప్పుడు ఎందుకు అవతారం తీసుకొని వస్తాడు భగవంతుడు? ధర్మ సంస్థాపన. ఇంకోటి దుష్టుల్ని శిక్షించడానికి, అది దుష్టుల్ని నశింపజేయుదువు. అలా వచ్చి ఈ మంగళకరమైన పదాన్ని ఏదైతే ఉందో ఒక మంచి మార్గం ఏదైతే ఉందో మంచి మార్గాన్ని అది నశింపజేయాలని అనుకోవు, జనులకి లాభాన్ని చేకూరుస్తావు,
నెక్స్ట్ ఏంటంటే దుష్టుల్ని నశింపచేస్తావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? అందరికీ ముల్లోకాలు అంటే ఏది స్వర్గలోకాలు, నరకలోకాలు, మధ్యలో భూలోకాలు ఏం తీసుకున్నప్పటికీ కూడా అన్నిటికీ అధిపతివి గాని, సమస్త విశ్వానికి పోషకుడు గాని నీవే అని చెప్పేసి. ఎలా చెప్పుకుంటాం మనము? ఆయనే అన్నిటికీ అధిపతి, పోషకుడు అని. ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఎట్లాగా? పూర్ణ పురుషుడు, భగవంతుడు పూర్ణ పురుషుడే. కానీ ఆయన నుంచే సచ్చిదానంద కదా అన్నీ పురుషుడు. వచ్చాయి మొత్తం అంతాను. ఉమ్, ఇప్పుడు అవును. భగవంతుడు ఏదైతే కారణోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు రూపంలోనే కదా ఆయన అందరికీ పోషకుడు అని అంతా తెలుస్తుంది మనకి. ఆయన మెయింటైన్ అంతా చేసేది అతనే. ఎవరు? అతనే కదా, భగవంతుడే కదా. సో అన్నిటికీ ఆ, అధిపతి ఆయన మొత్తం నుంచే వచ్చాయి కాబట్టి ఆయనే అధిపతి. సో ఇది సింపుల్ అన్నమాట మనకి. ఎందుకంటే ఎవరైనా గమ్మున ఇలా అడిగితే ఏంటి ఏంటి అనేసి ఏమన్నా ఉందా అనేసి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. జస్ట్ 3 విష్ణువులు తెచ్చుకోండి. ఆయన నుంచే వచ్చాయి. ఆయనే అధిపతి. ఆయనే మెయింటెనెన్స్ చేసేది. సింపుల్ అన్నమాట మీకు. ఓకే. సో అది. అదిగాక మొత్తాన్ని నేనే పోషిస్తానని భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తూనే ఉన్నాడు. అంతా కూడా నేనే అనేసి. ఓకే. అది. ఇంకోటి ఏంటి అంటే మెయిన్‌గా ఇక్కడ ఇది నీ నమ్రత స్వభావము. ఎప్పుడైతే మనలో ఈ హ్యూమిలిటీ అంటాం కదా ఇంగ్లీష్‌లో అయితే, లేకపోతే ఈ నమ్రత స్వభావం అనేది ఇప్పుడు ఇందువలన భగవంతుడు ఒక పెద్ద మనిషి. ఆ మనిషి వచ్చేసి ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి దండం పెడతాడు. యాక్చువల్‌గా ఆయన ఆహ్, మనకు తెలుసు భగవానుడు అని తెలుసు. ఓకే. అయినప్పటికీ కూడా దేవాతి దేవుడు అని తెలుసు. కానీ వచ్చి ఒక వాళ్ళ తండ్రి ఉంటాడు. నందబాబా చెప్పులు తీసుకురమ్మంటే డగడగా మనం కొన్ని ఫోటోల్లో చూసుంటాము. నెత్తి మీద ఆయన చెప్పులు పాదకులు పెట్టుకొని తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాడు. తల్లి పిలిచి ఇది కావాలి అంటుంది. తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఓకే. ఇంకా ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా ఆయన భగవంతుడు సేవలు చేయడం, గోపాస్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని తినడం, వాళ్ళని మొయ్యడం, వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే తీసుకోవడం, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవడం. గోపికలందరూ నీకు బట్టర్ కావాలి అంటే డాన్స్ చెయ్యి అంటే డాన్స్ చేస్తాడు. సో వీటన్నిటి వలన ఏమైనా భగవంతుడి యొక్క వాల్యూ తగ్గిపోతుందా? తేజస్సు తగ్గిపోతుందా? లేదు తగ్గిపోతుంది అసలు. లేదు కదా. అదే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారనమాట. ఇది నీ నమ్రత స్వభావం. నీ స్వభావం వలన నీ తేజస్సు ఏ మాత్రము తగ్గబోదు. ఇప్పుడు మనం ఒకవేళ ఒక హయ్యర్ పొజిషన్‌లో ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఒక గురువు గాని ఎవరి దగ్గరైనా వస్తే వాళ్ళ దగ్గర నుంచొని వాళ్ళకి దండం పెట్టడం మనకన్నా చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. ఒక్కోసారి బ్రాహ్మణులు, గురువులు వాళ్ళకెళ్ళి దండం పెట్టినందువలన నష్టమేం లేదు. అది ఒక నమ్రత అంతే తప్ప ఆ నమ్రత స్వభావం వలన మనకున్న వాల్యూ ఎప్పుడూ తగ్గిపోదు. ఇది పర్సనల్‌గా మనకి పనికొస్తుంది. అక్కడ భగవంతుడికి చెప్తున్నప్పటికీ కూడా మనకి మెయిన్‌గా ఏంటంటే ఆ నమ్రత అనేది మనకి ఉండాలి. దాని వలన మనం ఏదన్నా అంటే చిన్న తరహా అనుకునే పని ఇప్పుడు మనకి ఉంది. మనం అసోసియేషన్‌కి వెళ్తాము. ఎళ్లి బాత్రూములు కడగండి, గిన్నెలు తోమండి అంటే అమ్మో! ఇలాంటి పనా నాకిచ్చేది. చక్కగా ఏ భగవంతుడి దగ్గర ఆల్టర్ దగ్గర సేవో లేకపోతే భగవంతుడి బట్టలు మార్చే సేవో ఇది ఇవ్వచ్చు కదా అనేసి అనిపిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఆ నమ్రతతోటి మనం ఏ పని చేసినప్పటికీ కూడా దాని వలన మన విలువ అనేది తగ్గదు. అదనమాట మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ మెయిన్‌గా ఈ శ్లోకాలో వచ్చి. సో, పైగా అట్టి వినమ్రత ద్వారా నువ్వు దివ్య లీలలను ప్రదర్శిస్తువు. ఆ దివ్య లీలలు కూడా ఎవరి కోసం చేస్తాడు భగవంతుడు? భక్తుల దేని కోసం కోసం. మన కోసమే. ఎందుకంటే పాపం వీళ్ళు మర్చిపోయారు. ఇలాంటి లీలల ద్వారాన మళ్ళీ నన్ను తలుచుకుంటారు. నన్ను తలుచుకొని నా దగ్గరకొస్తారు అని జెప్పేసి. సో, అదనమాట ఇక్కడ ప్రస్తుతం మనకి ఈ శ్లోకాల్లో వాళ్ళు కన్క్లూజన్ చెప్తున్నారు. నువ్వు ఎలాంటి వాడివి అంటే, నువ్వు అన్నిటికి సత్యగుణము, నువ్వు మంగళకరమైన పదాన్ని నశించాలి అని అనుకోవు. జనులకి లాభం కూర్చేలా చేస్తావు. దుష్టుల్ని నశింపచేస్తావు. అందరికీ అధిపతివి నువ్వే. అందరికీ పోషకుడివి నువ్వే. నువ్వు నమ్రత స్వభావంతో ఉంటావు. అందువలన నీ విలువ ఎప్పటికీ తగ్గదు. నువ్వు ఎలాంటి పని చేసినప్పటికీ కూడా నీ విలువ అనేది తగ్గిపోదు అని చెప్పేసి. ఏమిటి బురదలో పుట్టిందని కమలానికి ఏమన్నా దాని వాసన తగ్గిపోతుందా? దాని విలువ తగ్గిపోతుందా? ఏమి తగ్గదు కదా! సేమ్ అదే అన్నమాట ఇక్కడ చెప్పడం. సో, మనకి ఏంటి అంటే నమ్రత అనేది ఆ హ్యూమిలిటీ అనేది ఏంటంటే మనకి ఒక కిరీటం లాగా ఉండాలి. మనకి నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు 5, 6 శ్లోకాలు గనుక మనం చదివాము అంటే వాటిలో ఉంటుంది మనకి. అసలు ఒక వైష్ణవ ఎటిక్వేట్ అంటే మనం ఏ విధంగా మనం పాటించాలి, మన వైష్ణవులు ఎలా ఉండాలి అనే దానికి ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడి ఏం చేస్తున్నప్పటికీ కూడా వాటి ఎఫెక్ట్ మన మీద పడకూడదు. మనం ఎంతసేపటికి కూడా ఆ నమ్రతా స్వభావం అనేది ఉంచుకోవాలి అనేది ఉంటుంది. ఎవరి దగ్గరైనా అన్వయి ఉంటే 5, 6 శ్లోకాలు తీయండి మాతాజీ తెలుగులో. ఉంది మాతాజీ.
హరే కృష్ణ. తెలుగులో మీనింగ్ చదవండి మాతాజీ, చాలా బాగుంటుంది అది కనుక మీరు చదివారు అంటే. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును జపించే భక్తుని మానవుడు మనసులో ఆదరించాలి. ఆధ్యాత్మిక దీక్షను స్వీకరించి విగ్రహారాధనలో నిమగ్నుడైన భక్తునికి ప్రణామాలు నర్పించాలి. అనన్యమైన భక్తియుక్త సేవలో ఉన్నతిని సాధించిన వాడు మరియు ఇతరులను విమర్శించి నిందించని ప్రవృత్తి గల శుద్ధ భక్తునితో సత్సాంగత్యం చేస్తూ అతన్ని శ్రద్ధతో సేవించాలి. అది 5వది. హరే కృష్ణ. ఆ రోజు శుద్ధ భక్తుడు సహజమైన కృష్ణ చైతన్య స్థితిలో నెలకొని ఉండొచ్చే దేహమే తానని భావించడు. అలాంటి భక్తుని భౌతిక దృష్టితో చూడకూడదు. నిజానికి నిమ్మల కుటుంబంలో పుట్టిన దేహమును గాని, మంచి రంగు లేని దేహమును గాని, వికృతమైన దేహమును గాని, రోగగ్రస్తమైన లేక బలహీనమైన దేహమును గాని భక్తుడు కలిగి ఉంటే దానిని పట్టించుకోకూడదు. సామాన్య దృష్టికి అలాంటి వికృతత్వం శుద్ధ భక్తుని దేహములో ప్రముఖంగా కనిపించవచ్చు. లోపాల వలె కనబడే లక్షణాలు కనిపించినప్పటికీ శుద్ధ భక్తుని దేహం ఎప్పుడూ కలుషితము కాదు. అది సరిగ్గా వర్షాకాలంలో కొన్నిసార్లు నీటి బుడగలతోనూ నురుగుతోనూ బురదతోనూ కూడి ఉండే గంగాజలం వంటిది. గంగాజలం ఎప్పుడూ కలుషితము కాదు. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించిన వ్యక్తి జలం యొక్క స్థితిని పట్టించుకోకుండానే గంగలో స్నానం ఆచరించును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి గంగ గనక చూస్తే వెళ్తే ఒక్కొక్కసారి చూడండి ఎంత ఇప్పుడంటే మనకి అందరూ సాధువులు అందరూ కలిసి వాటిని క్లీన్ చేసి ఇప్పుడు బాగుంది. ఒకప్పుడు మనం వెళ్తే గంగలో ఎంత చెత్త చెదారం అది ఉంది. అలా అని దాంట్లో అది కలుషితం అయిపోయింది అని అనుకోగలమా మనము? అది అవ్వదు. గంగకి స్వాభావికంగా అది ఉంటుందన్నమాట. అందుకని దానివల్ల మనం నమ్రతతోటి ఏదైనా పనులు చేసినప్పటికీ కూడా మన తేజస్సు తగ్గుతుంది అనుకోవడము తప్పు. సో, ఈ 5, 6 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ ఎన్‌వైలో మనము ఒక వైష్ణవులుగా ఎలా నడుచుకోవాలి అని చెప్పడానికి ఆ శ్లోకాలన్నమాట. సో, కింద ప్రపాదుల వారంతా కూడా సేమ్ మనం ఇందాక ఏదైతే భగవంతుడు గోపాల బాలుడుగా వచ్చేసి ఆయన ఇలాగా అందరికీ కుంతీదేవికి వీళ్ళందరికీ కాళ్ళకి నమస్కారం చేయడం కానీ, వసుదేవులు వీళ్ళందరికీ. సో, ఈ విధంగా ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన సచ్చిదానంద స్వరూపుడే. ఆయనదెప్పుడు కూడా అది ఎప్పుడు తగ్గనే తగ్గదు అనేది మెయిను ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. మెయిన్ ఈ భగవంతుడి గురించి ఆయనే కురుక్షేత్ర రణరంగానికి నాయకుడు, పరమైశ్వర్యవంతుడు, ద్వారకా నగరానికి, బృందావన గోపికలకి ఆయనకి ప్రియుడు. సో, ఈ విధంగా ఒక్కొక్క రకంలో ఒక్కో దాంట్లో భగవంతుడు వచ్చి లీలలు చేస్తూ ఉంటాడనమాట అది. సో, ఇక్కడేంటంటే ఈ బద్ధజీవుల ఎడ అతని నిజ స్వభావమును చూపుడి కారణమున ఆ దేవదేవుని అవతారములన్నయు అర్థవంతములై ఉన్నవి. భగవాన్‌తో తమకు గల సంబంధమును బద్ధజీవులు మరిచియుందురు. వారి లాభము కొరకే మళ్ళీ భగవంతుడు అవతారం ఎత్తుకొనొచ్చి ఇవన్నీ మనకి చేసి చూపిస్తూ ఉంటాడనమాట. సరే, మరి ఇవన్నీ బానే ఉంది. మరి యుద్ధం ఎందుకు జరిగింది? ఓకే. ఇవి లీలలన్నీ అంటారా? ఓకే. మన కోసము అనేసి. మరి కురుక్షేత్ర రంగం యుద్ధం ఎందుకు జరిగిందంటారు? అది ఒక లీలేనా? దుష్టుల్ని తీసుకెళ్ళటానికి. కరెక్ట్. ఎందుకంటే అక్కడ అనేక రంగాలైన అధర్మం గనక ఎక్కువగా అయిపోయింది కాబట్టి, దానికోసమని అక్కడ బల ప్రయోగం అవసరం కాబట్టి అందుకొని కురుక్షేత్ర రంగాన్ని జరిపాడు. లేకపోతే ఎక్కువగా మనము ఇప్పుడు భగవద్గీత మొత్తం మనము 10th క్యాంటో మొత్తం చదివామనుకోండి, ఎక్కువగా లీలలే ఉంటాయి. యుద్ధాలు అనేది చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే రోజుకొక రోజు ఈ పూతన వీళ్ళందరూ రావడం, వాళ్ళని కూడా పెద్ద యుద్ధం చేసి చెడామడా చేసి చంపేసినట్టు ఉండదు. ఓన్లీ ఈ కురుక్షేత్ర యుద్ధం తప్ప. లేదా మళ్ళీ ఇంకో చోట జరుగుతది చాలా సార్లు యుద్ధం. ఏంటిదది? భారతం. లేదు. మనకు 10th క్యాంటోలోనే వస్తుంది మనకి. ఎవరితోటి 18 సార్లు? జరాసంధుడితోటి. అక్కడ ఒక చోట. ఎందుకంటే అక్కడ కూడా అధర్మం ఎక్కువైనప్పుడు మాత్రమే ఇలాంటిది జరుగుతుంది. సో, భగవంతుడు వచ్చి ఇలాగ ఏదైనా ఒక పనులు చేశాడు అంటే అది నమ్రతతో చేస్తాడు. అందుకని ఆయన యొక్క విలువ ఏమీ తగ్గదు. అది మెయిన్ లెసన్ అన్నమాట మనకిక్కడ. మాతాజీ మీరున్నారా? లేరేమో అనుకున్నాను. శ్లోక చదవండి మాతాజీ. రేవతి గోపి మాతాజీ. యం వానయోర్ధం అమధీశ భవ
ఓకే మాత చదవండి. మైక్ క్లోజ్ చేసుకొని చదువుతున్నా. ఓ మై గాడ్. ఏమన్నావు ఓకే. అని చూస్తున్నా నేను. ఓకే. ఆహా. ఎం వానయోర్తమదీశ భవాన్ విదత్తే వృత్తిం ను వా తదను మన్మహి నిర్వ్యలీకం అస్మాసు వాయ ఉచితో ధ్రియతాం సదండో ఏనాగసౌ వయమయుజక్ష్మ ఈ కిల్బిషేణ వము. లాస్ట్ లో ఇక్కడ ఆపేసేసుకోండి మాత ఇలా అయితే. వయం వయం అయుజక్ష్మిహి అని చదువుకోండి. మీనే కనపడదు మాకు. మీనింగ్ no చదివేయండిలే మాతాజీ. ఎవరైనా శ్లోకం చదువుతారేమో. సి వయం అయుజక్షకి కిల్బిషేణ. నెక్స్ట్ చదువుతారులే మాతాజీ శ్లోకం. ఓకే. హే భగవాన్, ఈ ఇరువురు అమాయకులకు లేదా మాకు నువ్వు ఏ శిక్ష విధింపగోరినను కపట రహితంగా మేము అంగీకరించము. దోషరహితులైన ఇరువురిని శపించితమని మేము అవగతం చేసుకుంటున్నాం. హరే కృష్ణ. సో ఇక్కడ లాస్ట్ కి వచ్చేసి ఫినిషింగ్ టచ్ అన్నమాట. వాళ్ళు ఇంకేం చెప్పారు, మాకు ఇప్పటికి అర్థమైపోయింది, మేము తప్పు చేసేసాము అనేది అర్థమైంది మాకు. సో అందుకని వీళ్ళు ఎందుకు ఇక్కడ ఈ ఇరువురు అమాయకులకు లేదా మాకు నువ్వు ఏ శిక్ష విధింపగోరినా అని అడుగుతున్నారు. ఎందుకు చెప్తున్నారు అక్కడ కూడా వాళ్ళది కూడా పేరు? అంటే వాళ్ళు కూడా భక్తుని శపించారు కదా. ఆ వాళ్ళ ప్రదేశం బ్రాహ్మణులు భగవంతుడు ఒక అనుగ్రహం అడిగాడు వాళ్ళని, గుర్తుందా? ఏం అడిగాడు? 7వ శ్లోకానో ఏదో వస్తుంది. వాళ్ళు తప్పు వాళ్ళ చేశారు, త్వరగా అయినా నన్ను వాళ్ళని చేరుకోవాలి. నాకు అనుగ్రహం ఇవ్వండి, వాళ్ళు తొందరగా నా దగ్గరికి తొందరగా వచ్చేలాగా చేరుకోవాలి. చేరుకోవాలి అని అడిగారు కదా. అందుకని నీ ఇష్టం, నువ్వు ఏం కావాలంటే అది చేసుకో. ఆ ఇరువురు అమాయకులు ఇందాకంతా వాళ్ళు తప్పు చేశారని కోపంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు ఇరువురు అమాయకులు, వాళ్ళకి మేము ఇది ఇచ్చింది కాకుండా నువ్వేదనుకుంటే అది చేసుకో. మళ్ళీ మాకు నువ్వు ఏ శిక్ష విధించాలనుకున్నా కూడా కపటరహితంగా, అంటే ఇప్పుడు దాకా ఏంటి లోపల ఒకలాగా బయట అలాగా లేకుండా మాకు ఏదైనా సరే మేము అంగీకరించడానికి రెడీగా ఉన్నాము. అది నువ్వు మంచికే చేస్తావు అని తెలుసు. సో అందుకని నీకు ఏది సబబు అనిపిస్తే అది చెయ్యి. వాళ్ళకి తగ్గించుకుంటావా, అసలు శిక్షే తీసేసుకుంటావా, లేదా మాకే శిక్ష వేస్తావా, నువ్వు ఏదైనా పర్వాలేదు మాకు, మేము నిన్ను అంగీకరిస్తున్నాము దానికి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏం చెప్తున్నారు, ఇప్పటిదాకా వాళ్ళకి కొంచెం డౌట్ ఉండేది, మేము తప్పు చేశామా లేదా అనేది. ఇప్పుడు ఏమైంది, మేము దోషరహితులైన ఇరువురిని శపించాము, వాళ్ళ తప్పు లేదు కానీ మేము శపించాము, అది మాకు అర్థమైపోయింది క్లియర్ కట్ గా అనేసి వాళ్ళు ఇప్పుడు ఒప్పేసుకొని భగవంతుడి దగ్గర ఆయన్ని కూడా పొగిడేసి, ముందు శ్లోకాలు మొత్తం అంతా ఆయన గుణగానం చేసేసారు. ఆయన్ని పొగిడేసి తర్వాత ఇది చేస్తూ, మేము ఇప్పుడు నిన్ను ఒప్పుకున్నాము, నువ్వు దేవాది దేవుడివే, నువ్వేం చేస్తే అది పర్వాలేదు, మేము దానికి అని మనం సేమ్ ఇదే స్టేజ్ లో మనం గురువు దగ్గర ఉండాలి. ఎప్పుడు కూడా గురువుని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన తిట్టినా పొగిడినా ఏది చేసినా దాన్ని మనము ఆశీర్వాదంగా తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఇది లెసన్ మనం కన్వర్ట్ చేసుకోవాల్సింది మనం ఇదనమాట. అదే భగవంతుడిదైనా, అంటే గురువుది ఎందుకు అంటే ఒక్కోసారి మనకి కొట్టినట్టుగా తిట్టినట్టుగా మన పెద్దవాళ్ళు మాట్లాడితే దాన్ని ఇదిగా తీసుకుంటాం కాబట్టి నేను గురువు గారు అని చెప్పేశాను. లేదంటే మనకు ఒక్కొక్కసారి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వరుస పెట్టి మనకి ఒకటే మన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఓకే భగవంతుడు నా వైపు చూడలేదు, భగవంతుడు ఇది అది అని అనుకోకూడదు. దాని వెనకాల ఏదో ఒక అంతరార్థం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునే శక్తి మనకి లేదు. సో దాన్ని మనం అనుకోవాలి తప్ప ఇలా తీసుకోకూడదు అనేది మెయిన్ అన్నమాట. ఇంకోటి, సో అలా అని భగవంతుడిని పూజ చేయడము అవి మానేయడము అవి చేయకూడదు అనమాట. మెయిన్ గా భగవంతుడిని చూడండి, ఎప్పుడైనా మనం భగవంతుడికి నమ్రత ఇందాక వచ్చింది కదా మనకి నమ్రతతో అనేసి, మనం అది శరణాగతి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి నమ్రత అనేది వస్తుంది. శరణాగతికి మనం సబ్మిసివ్కి ఏమంటారు మాతది తెలుగులో? అణిగి ఉండడం, సబ్మిసివ్ అణిగి మణిగి ఉండడం కదా. ఆ అణిగి మణిగి అని ఉండడానికి శరణాగతికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి నాగచంద్ర. శ్లోకాక మీరు చెయ్యొద్దు. అంటే అంటే వినమ్రతగా ఉండటము, శరణాగతి అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ లో నివేదికని దేవుని. ఇప్పుడు మనము ఈ అణిగిమణిగి ఉండడం అనేది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం భయంతో కానీ అలా ఏదో ఒక మనలో ఒక వస్తుంది మాతాజీ, అప్పుడు మాత్రమే మనం అది చేయగలుగుతాం అనమాట. అంటే ఎవరితో అన్నా
ఫోర్స్ఫుల్ గా చేయించడం కానీ, లేకపోతే భయంతో కానీ, తప్పక కానీ కొన్ని పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తుంది. బట్ శరణాగతి అనేది ఏంటంటే ఈ 3 ఎఫెక్ట్లు అనేవి మన దగ్గర ఉండవన్నమాట. ఒక ప్రేమతో మాత్రమే మనం చేస్తాము. అది మనం భగవంతుడి దగ్గర చేయాలి. ఇవన్నీ అణిగిమణిగి ఉండడం, ఇవన్నీ ఒకరితో ఎవరైనా చెప్పారు ఫోర్స్ఫుల్ గా ఇవి అనేది కాదనమాట. సో అలా వచ్చినప్పుడు మాత్రమే మనం వాళ్ళు ఏం చేసినా ఒప్పుకోగలుగుతాం. అంతే కదా! మన పిల్లలు ఒక్కోసారి కొడతారు, తిడతారు, ఒక్కోసారి అరుస్తారు. దేనికైనా హిహిహి అంటాం. ఎందుకంటారు అది? ప్రేమతో అవసరార్థం. శరణ అవసరార్థం. అవసరార్థం కాదు మాతాజీ. ప్రేమ ఉండే మాతాజీ. ఓన్లీ ప్రేమే అవసరార్థం మాతాజీ అక్కడ. మాతాజీ అవసరార్థం ఏముంటుంది మాతాజీ? వాళ్ళతోటి రేపు పెద్దయ్యాక మనల్ని చూస్తారు అనేసా? ఎందుకు మాతాజీ? మనకు డబ్బులు దాచుకొని మనం ఏమంటారు అనాశరణాలయానికి పోయామంటే మనకే సరిపోతుంది. ఎందుకు మాతాజీ? మెయిన్ దాని కాదు. ప్రేమ అంతే. వాళ్ళు ఏమన్నా మనకేం అనిపించదు అనమాట. సో అట్లాగా భగవంతుడి విషయంలో కూడా తీసుకోవాలి అనేది చెప్తున్నా అనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే అడిగిమడి ఉండడం కొన్నిసార్లు నిర్బంధంతో భయంతో కావచ్చు. అవును. శరణాగతి స్వచ్ఛందంగా చేసేది శరణాగతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో అది మాతాజీ నిర్బంధంగా స్వచ్ఛందంగా అని చెప్పుకోవచ్చా? ఏదో ఒకటి మనకి ఏదో ఒక కారణం వెనకాల. ఇప్పుడు మాతాజీ అన్నట్టు తప్పదు అన్నట్టు అట్లా ఏదో ఒకటి అన్నమాట. అలా కాకుండా ప్రతిసారి నిర్బంధం కానక్కర్లేదు. అవును. కానీ ఆ ఆప్షన్ అందులో ఉంది. కానీ శరణాగతి ఏంటంటే అది ఒకళ్ళు చెప్తే కాదు, వాళ్ళంతా వాడు మనస వాచ కర్మణ వాళ్ళు భగవంతుని కల్పించుకుంటారు కాబట్టి అది సంపూర్ణ శరణాగతి అవుతుంది. ఓకే. ఓకే. హరే ఓకే. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా సేమ్ ఇంకా అదే చెప్తూ ఉన్నారనమాట. భగవత్ సేవలో ఎన్నవాళ్ళు ఏంటంటే ఇక్కడ మెయిన్ మనకి ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ఆల్రెడీ మనకి ఇంతకు ముందు వచ్చింది. ఎప్పుడైనా ఈ భక్తులు అనేవాళ్ళు ఒక్కొక్కసారి కొంచెం తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళని తప్పు కింద దాన్ని ఎంచకూడదు అని చెప్పేసి మనకి మెయిన్ గా ఇందులో ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట. దానికి శ్లోక ఏంటి? మనకి ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం భగవద్గీతలో? అపి చేసు దురాచారో భజతే మమనన్యభాగ్ సాధురేవ సమంతభ్య సమ్యక్ వ్యవతితో హి సహా. వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉన్నప్పటికీ వాళ్ళని సాధువుగానే పరిగణించాలి తప్ప దాన్ని పెద్దగా తీసుకొని వీళ్ళు తప్పు చేశారు, అది చెప్పారు, ఇది చెప్పారు అని చెప్పేసి అనుకోకూడదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. మన దగ్గరే ఉంటారు, మనతో పాటు చాంటింగ్లు చేస్తూ ఉంటారు, మనతో పాటు అన్ని చూసుకుంటారు, మనతో పాటు దీక్ష తీసుకొని ఉన్నారు. బట్ వాళ్ళని సాయంకాలం వేరేగా చూసామనుకోండి, కొన్ని తప్పులు చేస్తూ చూసామనుకోండి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? హరే కృష్ణ. వాళ్ళ తప్పు సరిదిద్దాలి. దిద్ది వాళ్ళని క్షమించుకోకూడదు, పట్టించుకోకూడదు. ఇంకా మాతాజీ వాళ్ళు చేస్తున్న చెప్పండి మాతాజీ. కనుకోవాలి మాతాజీ. చెప్పండి. అన్నిసార్లు మనం కరెక్ట్ చేసే పొజిషన్ లో ఉండలేము కదా మాతాజీ. అప్పుడు హైయర్ అథారిటీస్ కి చెప్పాలన్నమాట ఒకవేళ మనం చేయలేకపోతే. అది ఓకే, అంతవరకు కరెక్ట్. నెక్స్ట్ మనం వాళ్ళు చేసినవి తప్పులు మనం పట్టించుకోకూడదు మాతాజీ. వాళ్ళు మనతో పాటు దీక్ష తీసుకుని అదే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో వాళ్ళు చేసిన మంచిని మాత్రమే మనం తీసుకుని వాళ్ళు మంచి వాళ్ళగానే అనుకోవాలి. మనం పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేయడం కూడా ఒక పెద్ద అంటే అది మనం చేసే పని కాదేమో అనిపిస్తుంది. వాళ్ళ దృష్టిలోకి వస్తే వాళ్ళు సరి చేస్తారేమో కానీ అది మన లెవెల్లో మనం పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేయడం కాదేమో. ఓకే. ఇంకా అంటే ఇప్పుడు చెప్పారు కదా మాతాజీ, భగవత్ సేవలో ఉన్న వాళ్ళకి ఆ దోషం అది దోషంగా భావించకూడదు అని చెప్పి ఇప్పుడు దోషంగా భావించకూడదు. కాదు, నేను భావించకూడదు అని చెప్తున్నాను కదా, చెప్పారు. వాళ్ళు చాలా తప్పు చేస్తూ ఉన్నారు, బయట మనకు తెలుస్తుంది తప్పు చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళని వెళ్ళేసి మీరు ఇలా మీరు చెప్పినవన్నీ కరెక్ట్ మాతాజీ. వాళ్ళు అంటే నేను కూడా వినిందే చెప్తున్నాను, నాకు కూడా అంత జ్ఞానం లేదు. మాతాజీ మీరు సరి చేయండి ఏదన్నా ఉంటే. సో మనం ఏంటంటే వెంటనే వెళ్ళిపోయి మీరు ఇలా తప్పు చేశారు, అది ఇది ఇది అది అనేసి వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకోవడం అది కాకుండా జస్ట్ వాళ్ళతో ఉండడము, వాళ్ళతో మామూలుగా మాట్లాడడం. ఓకే, వాళ్ళు రేపు వచ్చేసి మీతో మేము చాంటింగ్ చేస్తాము అన్నాం అనుకోవచ్చు, నువ్వేంటిలాగా నీతో పాటు నేను చాంటింగ్, నువ్వు అసలు మంచివాడివి కాదు అది ఇది అని అట్లా మాట్లాడకుండా మనం పొలైట్ గానే ఉండేసి వాళ్ళతో మామూలుగా ఉండేసి. బట్ కానీ ఏంటంటే మరి పదే పదే మనం గనక ఆ మిస్టేక్ చేస్తూ వాళ్ళు కనిపించారు అంటే మనకి కమలముఖి మాత చెప్పినట్టు హయ్యర్ అథారిటీకి. ఎందుకంటే ఆ లెవెల్లో మనము లేము, మనం ఒకరిని సరి చేసే లెవెల్లో
ఆల్రెడీ మనము ఎప్పుడైతే వీళ్ళు శపిస్తారో అప్పుడు కూడా మనం చెప్పుకున్నాము, హయ్యర్ అథారిటీకి వెళ్ళాలి తప్ప మనంతట మనం శపించాలి అని అనుకోకూడదు అనేసి. సేమ్ అదే విధంగా ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి మనం హయ్యర్ అథారిటీకి తెలపడం ఇలా జరుగుతుంది, చూసుకోండి అంతే అంతే. సో ఇంకా మనకి అనిపించింది అనుకోండి, వాళ్ళు ఇంకా చాలా తప్పులు చేస్తున్నారు అని అనిపించింది అనుకోండి, వాళ్ళ అసోసియేషన్కి కొంచెం అంటే వాళ్ళకి నెక్కండిగా నేను రాను, నేను నీతో చెయ్యను కాకుండా నాకు ఇంకో పని ఉంది, నేను వేరే పనికి వెళ్తున్నాను అనేసి మనం తప్పించుకోవడం. అట్లా అంటే మనం ఏంటంటే ఎలా అయితే భగవంతుడు సనక సనాదులతోటి మాట్లాడారో ఆ విధంగా హ్యాండిల్ చేయాలి. ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే ఇవన్నీ మనకి ప్రాక్టికల్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి. సో అందుకని వీటి గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. సో అదే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా మనకి ఈ పర్పోర్ట్ లో చెప్తుంది అదే అన్నమాట. వాళ్ళు దోషపూరితులు కాకపోవచ్చు, ఇందాక అన్నట్టు కనుక మళ్ళీ మిగతా మాతాజీలు చెప్పినట్టు వాళ్ళు ఏ విధం పరిస్థితుల్లో చేస్తున్నారో తెలియదు, అది చూసి మనం తప్పుగా కూడా అర్థం చేసుకోకూడదు. సో ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట. సో అందుకని మెయిన్గా ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మనకి వాళ్ళు దోషరహితులుగా మనం దాన్ని గంభీరంగా తీసుకోకూడదు అనేది మెయిన్ గా ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అన్నమాట. ఇంకోటి, శ్రద్ధతో భగవత్ సేవ యందు నెలకొని ఉన్నవాడు ఒకవేళ ఘోరాపరాధము కావించినట్లు కనిపించినను అతన్ని సాధువుగానే పరిగణించాలని మనకి ఈ శ్లోక. ఏవియో కొన్ని పాత అలవాట్ల కారణంలో అతడు తప్పు చేసి ఉండవచ్చును. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనకి మాతాజీ చెప్పారో లేకపోతే నేను ఏదైనా లెక్చర్ లో విన్నానో నాకు గుర్తు రాలేదు. ఒక దొంగ ఉంటాడు. దొంగ ఏంటంటే ఇనిషియేషన్ తీసుకొని ఒక భక్తుడిగా మారిపోతాడు. కానీ సాయంకాలం అయ్యేటప్పటికి అతనికి ఏంటంటే ఆ దొంగతనం చేసే బుద్ధి ఉంటుంది కదా, అది పోదనమాట. అందుకని ఏం చేస్తాడు, వీళ్ళ సామాన్ తీసుకొని ఆ గదిలో సామాన్ తీసుకొని ఈ గదిలో ఇలా పెడుతూ ఉంటాడు అనమాట. అంటే అతని పాపం ఏం చేస్తాడు, అలవాటు ఉంది, దాన్ని తప్పించుకోవడం. అందుకని ఏంటంటే మనం ఒకసారే ఒక తప్పుగా అర్థం చేసుకోవద్దు అనేది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు అనమాట. మాతాజీ మీరే కదా చెప్పారు ఈ ఎగ్జాంపుల్? నేను చెప్పాను కానీ ప్రభుపాద్ చెప్పింది. అదే మాతాజీ చెప్తున్నాను నేను వినింది లెక్చర్ లో విన్నానా అని అనేసి. సో మెయిన్ గా మనకి ఏంటంటే ఏదైనా ఒక భక్తిలో ఉన్న వాళ్ళు ఒక చిన్నది పెద్దది తప్పు చేసినప్పటికీ దాన్ని ఘోరాపరాధంగా భావించరాదు అనేది మెయిన్ గా మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఒకవేళ అది నిజంగా అపరాధం అయ్యి మనకు తెలిసినప్పటికీ మనంతటి మనం యాక్షన్ తీసుకోకుండా హయ్యర్ అథారిటీకి వెళ్ళాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. మాతాజీ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? చెయ్యండి. యాక్చువల్గా దీన్ని ఆచార్యులు ఏం చెప్తారంటే మన మారల్ పోలీసింగ్ చేయకూడదు, మనకు అర్హత లేదు. ఫస్ట్ థింగ్, మనం ఏదో యువతలో వాళ్ళని తప్పులు పెట్టి దాన్ని తప్పులు ఎత్తి చూపించే అవసరం మనకు లేదు. రసరాణి మాత చెప్పినట్టు, శ్రీల ప్రభుపాద్ చెప్పినట్టు మనం ఏంటంటే వాళ్ళు భగవద్ భక్తులు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం, అది ఎప్పుడు అయితే అదుపు తప్పితే మన పెద్దల దాకా దాని దృష్టికి తీసుకుపోవడం. మనం మటుకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళను కరెక్ట్ చేయడం కానీ దూషించడం కానీ అవమానించడం కానీ మనం చేయకూడదు. దాన్ని కరెక్ట్ పదం మారల్ పోలీసింగ్ అంటారు దాన్ని. హరే కృష్ణ మాతాజీ. భక్తులైతే అలా చేస్తాము, అభక్తులైతే అలా చేయక్కర్లే కదా మాతాజీ? భక్తులైతే చెప్తావు. భక్తులు అంటే అది చెప్పారు కదా శాస్త్రాల్లో, భక్తులు వాళ్ళు సాధువులతో సమానము, వాళ్ళ గౌరవింపదగిన వాళ్ళు. కొన్నిసార్లు పరిస్థితి రీత్యానో లేకపోతే వాళ్ళ పూర్వాశ్రమ వాసనలతోనో ఏదైనా పొరపాటు జరిగినా కూడా దాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోకూడదు. అది మనకు ఈవెన్ భగవద్గీతలో 6th యోగా 6వ అధ్యాయంలో కూడా చెప్తారు ఇవి. భక్తుడికి ఇచ్చిన కన్సెషన్స్ అవి. అలా అని ఇంకొక ప్రశ్న, అంటే నాది కాదు వేరే వాళ్ళది, అయినా నేను అడుగుతున్నా, వాళ్ళు నన్ను అడిగారు కాబట్టి. ఇప్పుడు సేమ్ అందరు కూడా సేమ్ 16 మాలలు చేయడం, దీక్ష తీసుకోవడం చేసిన వాళ్ళే ఉంటారు. అందరు కూడా ఒక సంఘంలో ఒక సాంగత్యంలో ఉంటారు. కానీ లేట్ గా వచ్చిన వాళ్ళు కొంచెం ముందుకెళ్ళడము, గురువు వాళ్ళని మెచ్చుకోవడము కానీ ఏదైనా చేస్తారు ప్రోత్సాహకరంగా ఉండాలని. చేసినప్పుడు ఇంతకు ముందు ఉన్న సీనియర్స్ కి లోపల బాధ అయిపోయి వీళ్ళని ఎట్లాగైనా బ్లేమ్ చేయాలి. అదేంటి వీళ్ళు జూనియర్స్ కదా, వీళ్ళని మెచ్చుకోవడం ఏంటి, మమ్మల్ని తీసేయడం ఏంటి అని ఒక ఉద్దేశము వాళ్ళకి కలిగి వీళ్ళని బ్లేమ్ చేస్తే వాళ్ళకి అర్థమైతే తర్వాత నన్ను బ్లేమ్ చేయడానికి చేశారని. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? ఇదే లెసన్
అంటే దే ఎదుటి వాళ్ళకి కాకుండా తనకే జరిగితే ఏం చేయాలి అని ఒకరు అడిగారు అనమాట. అందుకని అవును అడుగుతున్నా. మాతాజీ. దేనికైనా నన్నే మాతాజీ చేస్తే ఇదే నేనేం ఒకటే చేయాలి మరి? ఒకటి మాతాజీ, ఏదైనా సరే అంటే యాక్చువల్ గా ఇది సాధుది ఇదంతా చెప్పాలంటే వాళ్ళు భక్తుల విషయంలో చెప్పింది. మనం ఇంకా సాధన భక్తులు మాతాజీ, సో మనం తీసుకోకూడదు. బట్ కానీ మనకి ఇప్పుడు ఇప్పుడు ఇందాక మాతాజీ చదివారు కదా ఎటిక్వేట్, ఏదైనా ఒక జడ్జిమెంటల్ కి మనం వెంటనే ఒకటి చూసేసి రాకూడదు. ఓకే, అది వాళ్ళ కర్మ అనేసి వాళ్ళది. ఇక్కడ ఇది ఈ పాలిటిక్స్ మనం ఎక్కడైనా ఉంటుంది మాతాజీ. అది ఎటు వెళ్ళినా అది డివోషన్ అని కాదు, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే దానికి మనం రియాక్ట్ ఇప్పుడు ఈ లెసన్ అంతా కూడా దానికి సంబంధించింది. ఇప్పుడు ఎంత చదివింది కూడా మనము దీనికి సంబంధించిందే మాతాజీ. మనం నా ఉద్దేశం ప్రకారం అయితే బెటర్ రియాక్ట్ అవ్వకుండా ఏ చేసినా భగవంతుడికి తెలుస్తుంది కదా అది అనేసి, ఓకే అది నిజంగా మీ మీదకి వచ్చి మీరు తప్పు చెయ్యకపోయినా వచ్చింది అంటే ఆ అథారిటీకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే, నేను ఇలా చెయ్యలేదు అనేసి. అంతేకాని వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సిన పని అయితే లేదు. అది నా నేను నా అదే ఆన్సర్. చెప్పాలనుకున్న వాళ్ళకి కానీ అయినా కూడా మిమ్మల్ని అడగడం బెస్ట్ కదా మాత, నా సొంతగా రేతి చెప్పొద్దు గోపి కదా అని. మాతాజీ మీరు ఇంకా అది కాక ఏంటంటే ఇవన్నీ కాక అన్నిట్లో టాప్ భగవంతుడు మన మన ఆ మనం ఎంత భక్తిలో స్థిరంగా ఉన్నామో తెలుసుకుని పెట్టిన పరీక్షలాగా అనుకున్నాం అనుకోండి, ఈజీగా మనం వాటిని మనం లెక్క చేయకుండా ముందుకెళ్తాం. లేకపోతే అదే ప్రతి చిన్న కదా దానికి మాత. వాడు నాకు హరే కృష్ణ చెప్పలేదు, నేను సీనియర్ ని, వాడు నాకు హరే కృష్ణ చెప్పలేదు, ఇట్లా చిన్న చిన్న విషయాల్లో కూడా అంటే మనకు రసరాని చెప్పిన మాట కరెక్ట్. మనం భక్తులం కాదు, భక్తులం అయ్యేందుకు ప్రయత్నంలో ఉన్నాం మనం. కాబట్టి మనకుండే ఈ సహజమైనటువంటి ఈర్షా ద్వేషాలు కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి. కానీ క్రమంగా ఏంటంటే వాన పడుతుంటే ఇట్లా దుమ్మైతే కొట్టుకోబోతుందో అదే రకంగా ఈ భక్తిలో ముందుకు పోతే క్రమక్రమంగా అవి తగ్గుతాయి. కానీ ఒక్కటి మాత్రం జన్మ వాసనలు వదలవు, అవి అంతే. మన వాళ్ళు వదలవు చెప్తారు మాత. కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుందని. ఉడకలతో వదలవు. జన్మ వాసనలు వదలవు. కానీ దానికి మన వల్ల వాటిని మనం పండబెట్టాలి అంటే మనలో పైకి పాములాగా వస్తుంటాయి మన లక్షణాలు, వాటిని పడుకోబెట్టాలి అంటే భక్తే ఒకటి అంతే. మన మన టెస్ట్ అనుకోవాలి అంతే మాతాజీ. మనం ఇరిటేట్ అవ్వద్దు, వాళ్ళ అవును. మీద మనం కోపం ఆ, పెట్టుకోకూడదు. అదే నేను అనుకున్నా. అన్నా కూడా వాళ్ళతో ఒక మాట ఇట్లాగే అన్నా కూడా వాళ్ళు ఏమంట, అట్లా ఎట్లా అవుతుంది మాతాజీ, అట్లా ఎట్లా అవుతుంది, అట్లా కాదు కదా, అట్లా ఎట్లా ఊరుకోగలుగుతాం అంటే మరి అప్పుడు మనం ఇంకా బతుకంలో కొట్టుకుంటాడుతున్నట్టే కదా. మనం కరెక్ట్ ఉండాలంటే వాళ్ళని భగవంతుడే చూసుకుంటాడు కదా మాతాజీ. ఆయనను కొలిసినప్పుడు ఆయన చూసుకోడా? ఆయన చూసుకుంటాడు, మనకెందుకు అంత బాధ? మనం ఎందుకు ఫీల్ అవుతున్నంటే మన దేహ భావన నుంచి బయటికి పోవట్లేదు కాబట్టి. పోవట్లేదు కాబట్టి. అది హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే నా హరి మనసు సహకరించారు. హరే కృష్ణ. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు అయిపోయింది క్వశ్చన్లు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి భగవంతుడి వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నాడు అన్నమాట. సో మళ్ళీ క్వశ్చన్ రూపంలో అడిగారు, మళ్ళీ నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అని చెప్తున్నారు అనమాట. సో దానికి భగవంతుడు ఏం ఆన్సర్ చెప్తున్నాడు అనేది ఈ శ్లోకాల్లో చూద్దాం. హరే మాత కృష్ణ చదవండి. మాత, ఒక్క నిమిషం. కనుకోండి మాత. సారీ. కానీ అలాంటి పొజిషన్ లో మనం ఎలా రియాక్ట్ అనే దాన్ని బట్టే మనం ఏ పొజిషన్ లో ఉన్నాం భక్తిలో అర్థమవుతుందేమో అనిపిస్తుంది కదా. మనం ఏ స్టేజ్ కి ఎక్కుతున్నాం, మనం ముందరకి వెళ్తున్నాం వెనక్కి వెళ్తున్నాం అనేది ఆ పొజిషన్ లో మన రియాక్షన్ బట్టి మనకే అర్థమవుతుందేమో కదా. అర్థమవుతుంది మాతాజీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ లెసన్ లో లాస్ట్ లో ఎండింగ్ ఇప్పుడు ఈ శ్లోకా గనక వింటే మనకి ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు అది భగవంతుడు ఆడించే ఆట అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మీకు జస్ట్ ఇప్పుడు ఈ శ్లోక రాబోతుంది, ఇది అయిన తర్వాత మీ ఆన్సర్, మీ క్వశ్చన్ కి మీకే ఆన్సర్ తెలుస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ చదవండి. మ్యూట్ లో పెట్టి చదువుతున్నారా మళ్ళీ? శ్రీ భగవానువాచ ఏతౌ సురేతర గతిం ప్రతిపద్య సద్యః సంరంభ సంవృత సమాధ్యనుబద్ధయోగౌ భూయః సకాశముపయాస్యతి ఆశుయోవః శాపో మయైవ నిమితస్తదవేత విప్రాః. చదవండి హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. నాకు చంద్రిక మాతాజీ మీరు చదవండి. భగవాన్ వాచ ఏతౌ సురేతర గతిం ప్రతిపద్య సత్యః సంరంభ సంవృత సమాజ్యనుబద్ధ యోగౌ భూయః సకాశముపయాస్యత ఆసుయోవః శాపో మయైవ నిమితస్తదవేద విప్రాః. భగవానుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, ఓ బ్రాహ్మణులారా, వీరికి మీచే వసగబడిన శాపము
మొదట నా చేతనే నిర్ణయింపబడినదని ఎరుగుము. కనుక దానవ వంశమున వీరు జన్మింపగలరు, కానీ క్రోధముచే తీవ్రతరమైన ఏకాగ్రత ద్వారా వీరు ఆలోచన యందు నాతోనే దృఢముగా కలిసి ఉండి శీఘ్రమే నా సన్నిధికి తిరిగి వద్దురు. హరే కృష్ణ. ఇది ఇందులో ఈ శ్లోక పర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ మాతాజీ. ఒకవేళ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చదువుకోండి అందరూ. సో ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ కలిపి భగవంతుడు ఆన్సర్ ఇస్తా ఉన్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? ఓ బ్రాహ్మణులారా, మీచే వసగబడిన శాపము మొదట నా చేత నిర్ణయింపబడింది. సో ఇది మీరే చేశారు, మీ వలన జరిగింది అని అనుకోకండి. ఇది నేనే అనుకున్నాను కాబట్టి, నా చేత నిర్ణయించబడింది కాబట్టి. ఎందుకంటారు? భగవంతుడి ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతుందా? అసలు మనం ఏం చెప్పుకున్నాము? గడ్డి పూచ కూడా కదలదు. సో అందుకొని వాళ్ళకి చెప్తున్నాడు, మీరేం కంగారు పడకండి, ఇది నా వల్లనే జరిగింది, నేను నిర్ణయించాను కాబట్టే ఆ పని జరిగింది, అది ఫస్ట్ తెలుసుకోండి మీరు అని చెప్పారనమాట. కనుక వాళ్ళకి ఏమి శిక్షిస్తారో మాకేది ఇస్తారో అని చెప్పారు కదా. వాళ్ళకి ఏంటి అంటే దానవంశం అసలు దాంట్లో జన్మిస్తారు. కానీ ఏంటి అంటే వాళ్ళు అడిగిన కోరిక ఏంటి? భగవంతుని ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పారు. సో కానీ క్రోధంచే తీవ్రతరమైన ఏకాగ్రత ద్వారా వీరు ఆలోచన యందు నాతోనే దృఢముగా కలిసి ఉంటారు. అంటే మామూలుగా మనం తలుచుకునే దానికన్నా కూడా, ఇప్పుడు కోపంగా చూడండి, ఎవరైనా జగత్సాక్షి ప్రభు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, మనల్ని ఎవరైనా ఒక చెంపదెబ్బ కొట్టారు అనుకోండి, మనం మామూలుగా వాళ్ళు కొట్టింది ఒకసారి, కానీ మనం ఎన్నిసార్లు తలుచుకుంటాము? మర్చిపోయే వరకు తలుచుకుంటూనే ఉంటాం. మనిషిని చూసినా చూడకపోయినా ఎక్కడైనా ఏ సీన్ జరిగినా, అదిగో నన్ను అప్పుడు కొట్టాడు. కొట్టింది ఒకసారి అయితే మనం తలుచుకుంది 1000 సార్లు ఉంటుంది అనమాట. సో అలాగేందంటే ఆ క్రోధంతో మామూలుగా తలుచుకునే దానికన్నా కూడా ఇంకా తీవ్రతరంగా ఏకాగ్రతగా అనమాట. మనం చూసామంటే ఇప్పుడు వీళ్ళైతే ఈ జయా విజయాలు ఏ విధంగా హిరణ్యకశిపు, హిరణ్యాక్ష గాని, కంస దంతవక్ర గాని, రావణాసురుడు, కుంభకర్ణుడిగా వచ్చి వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడు తలుచుకుంటూనే ఉన్నారు. కాకపోతే కోపంతో, మాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా అనే ఉద్దేశంతో ఆ విధంగా. సో ఇంకా ఇప్పటికన్నా కూడా ఇంకా ఏకాగ్రతగా వాళ్ళు తలుచుకొని వాళ్ళు నా యందే ఆలోచనతో ఎప్పుడుగా నాతోనే కలిసి ఉంటారంటే భూలోకం ఇక్కడ వెళ్ళినప్పటికీ కూడా అక్కడికి నన్ను తలుచుకుంటూనే ఉంటారు. ఉండి ఏమవుతుంది? శీఘ్రంగా మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారు. సో మీరు దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఇదంతా నా నిర్ణయమే, ఇది అర్థం చేసుకొని మీ పనికి మీరు వెళ్ళిపోండి అనేసి సింపుల్ గా చెప్పారన్నమాట. కనకవల్లి మాతాజీ మీకు ఆన్సర్ వచ్చిందా? సో ఒక్కొక్కసారి వాళ్ళు ఆ పనులు చేశారంటే ఇందాక మాతాజీ అన్నట్టు టెస్ట్ చేయడానికి భగవంతుడు వాళ్ళతో చేయించుంటాడు. అందుకని మీరు వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని వాళ్ళని అనుకోవడానికి లేదు. ఓకే, సో మనము పాస్ అయ్యామా లేదా దాని వరకే మనం, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళెవరు అనేసి మనం ఆలోచించాల్సిన పని లేదు. వినపట్లేదా? హరే కృష్ణ. సో ప్రపాదుల వారు ఎప్పుడు ఒకటే చెప్తారనమాట, మనం ఒక సముద్రం దాటాలి అనుకున్నాం అనుకోండి, పడవ ఎక్కుతాము, పడవ ఎక్కిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు కాదు. ఒకవేళ సముద్రం వచ్చి మునిగిపోబోతుందని, సముద్రంలో ఆ నావు మునిగిపోబోతుంది అనుకోండి, మనం చేయాల్సిందేంటి? గట్టిగా అక్కడ ఏదైనా ఒక పైకి ఉండే కర్ర ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. అంతేకాని వాళ్ళు ఉంటారా వాళ్ళు ఉంటారా అని ఇటు అటు మారడం కాదు. మనం స్టాండర్డ్ గా మన ధ్యేయం ఏంటి? మనం దేనికి ఎక్కాం పడవ? మనము ఈ సముద్రాన్ని దాటి అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి ఈ పడవ పట్టుకున్నాం. సో ఆ పడవలో రకరకాల వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళు ఇటు అటు జంప్ చేస్తూ ఉంటారు, అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే పడవ మునిగేటప్పుడు నువ్వు ఎటో ఒకటి వెళ్ళిపోతావు. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటి? గట్టిగా అక్కడ ఏదైతే ఒక గట్టిగా ఒక మన కర్రలాగా ఉంటుందో దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. అంతే తప్ప మిగతావన్నీ వినిపించుకుంటూ ఇటెల్నా కాదు, అది పట్టుకొని ఉండాలి. సో మనం కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాము, రకరకాల మనుషులు ఉంటారు దీంట్లో, వీటన్నిటినీ పట్టించుకోవడం కాదు. మనం ఏం చేయాలి? దృఢంగా ఆ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఒక రాడ్డు లాగా ఉందో దాన్ని పట్టుకొని ఉండాలి. అంతే తప్ప వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళకి ఈ రిప్లై ఇద్దామా ఆ రిప్లై ఇద్దామా అని కాదు. ఇదంతా భగవంతుడు ఆడించే ఆట. నేను మెదలకుండా నా పని నేను చేసుకోవాలి అనుకునేది ఉండాలన్నమాట. సో దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ లెసన్ అనమాట మెయిన్ గాను. సో ఇక్కడ కింద వచ్చేసి ప్రపాదులు వారు రాస్తూ ఉన్నారనమాట, ఎలాగైతే
ద్వారపాలకులకు జయ విజయులకు ముళ్ళుచే వసుకుబడ్డ శాపము తన చేత నిర్ణయించబడింది అనేసి భగవంతుడి అనుమతి లేనిది ఏంది జరగదు అనేసి అది మనం చెప్పుకున్నాం అన్నమాట. ఒక్కొక్కసారి యుద్ధం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అదే వేరే వాళ్ళతో మనం ఒక్కొక్కసారి కొన్ని మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కానీ వీటన్నిటికీ మూలం ఏంటి అంటే భగవంతుడు. ఇప్పుడు భగవంతుడికి ఏంటి అంటే 12 రకాల రసాలు ఉంటాయి. వాటిలో వీరరసం చేయాలి అనిపించింది, యుద్ధం చేయాలి అనిపించింది. ఎందుకంటే మనకి ఎలా ఉన్నాయి, ఒక్కొక్కసారి మనకి తినాలనిపిస్తుంది, ఒకసారి డాన్స్ చేయాలనిపిస్తుంది, మనకి యుద్ధం చేయాలనిపిస్తుంది, ఒకసారి నవ్వాలనిపిస్తుంది. భగవంతుడి నుంచే మనకి ఇవన్నీ వచ్చింది. సో భగవంతుడికి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఆయన యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు ఆయనకి సరైన పర్సన్ కావాలి. సరైన పర్సన్ అంటే వైకుంఠంలో ఉండి యుద్ధం చేద్దామంటే కుదురుతుందా? కుదరదు భగవంత్ మాతాజీ. హరే కృష్ణ. ఎందుకు? అక్కడ అందరూ సేవకుల భావంలోనే, ఎవ్వరు కూడా అథారిటీ చూపించాలి అనుకోరు. అథారిటీ చూపించేది ఎక్కడ? భౌతిక ప్రపంచంలో. నేను స్వామిని, నేనే అన్ని అని చూపించేది. సో అందుకని భగవంతుడు అవతారం తీసుకొని కిందకు వస్తాడు. ఓకే, మరి ఇక్కడికి వచ్చాడు అని అన్నారు. కానీ మనకి చెప్తుంది ఏంటి భగవద్గీతలో? భగవంతుడు దుష్టుల్ని సంహరించడానికి, భక్తుల్ని రక్షించడానికి, ధర్మం పునరుద్ధరించడానికి అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ ఇదేంటి మళ్ళీ యుద్ధం చేయడానికి అని చెప్తున్నారంటే ఒక్కొక్కసారి యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ధర్మం ఎక్కువైనప్పుడు అప్పుడు యుద్ధం కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ అందుకని భగవంతుడు ఏంటి అంటే ఒక్కొక్కసారి ఈ భౌతిక ప్రపంచానికి అవతారం తీసుకొని వస్తాడు. ఆయనతో యుద్ధం చేయగలిగే వాళ్ళు ఎవరు ఈ భౌతిక ప్రపంచంలో ఉండరు కాబట్టి అక్కడి నుంచే వైకుంఠం నుంచే వాళ్ళని తెచ్చుకుంటాడు. వాళ్ళల్లో ఈసారి జయ విజయాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. సో అవి అందుకొని వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాడు. సో మళ్ళీ లాస్ట్ కూడా ప్రభుపాదులు వారు చెప్పేది, అక్కడ ఆధ్యాత్మిక ప్రభావం నుంచి ఎవరైనా ఒకసారి వెళ్తే మళ్ళీ రారు అంటారు కదా. అంటే రారు, అది మాత్రం కరెక్ట్. కానీ ఒక్కొక్కసారి ప్రచార పరంగానో లేకపోతే ఆయన ఏదైనా ఒక వీర్యరసమో హాస్యరసమో పంచుకోవాలి అనుకున్నప్పుడు అలాగా అక్కడి నుంచి ఆయన భక్తుల్ని తీసుకొచ్చుకుంటాడు. అవి కూడా ఎలాగా తాత్కాలికం, అంతే తప్ప ఎక్కువ ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఈ శ్లోకాన్ని కూడా ప్రభుపాదులు వారు ఎక్కువగా చెప్తూ ఉన్నారు. నువ్వు నేను ఎన్నోసార్లు మనకి అర్జునుడు అడుగుతాడు కదా, నువ్వేమో నేను నువ్వు ఒకేసారి పుట్టాం కదా, నువ్వేమో నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పానని చెప్తున్నావు. అది ఎలాగా అంటే మనం అందరం ఎన్నో జన్మలు తీసుకొని ఉన్నాము, కానీ నీకేంటంటే ఈ జన్మ ఒక్కటే గుర్తుంటుంది, నాకు మాత్రం అన్నీ గుర్తుంటాయి అనేసి. అలాగా ప్రభుపాదులు వారి భగవంతుడు ఏంటంటే ఒకరిని ఎంచుకొని వాళ్ళని తీసుకొచ్చుకుంటాడు. అది యాదృచ్ఛికమే అని చెప్తూ ఉన్నారు. ఇంకో ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు ఏమిస్తున్నారు అంటే వాళ్ళని అలా తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఒక సినిమా తీశారు అనుకోండి, ఆ సినిమాలో హీరో విలను ఉంటాడు, వాళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు అని నిజంగా బయట కూడా వాళ్ళు నిజంగానే కొట్టుకుంటూ ఉంటారా వాళ్ళు? లేదు మాతాజీ. అలా అది ఉండదు. అది ఎంతసేపు ఆ సినిమాలో సినిమా మాత్రమే. తీసి ఆ గంటలో కూడా ఏంటి వాళ్ళు ఆ డ్రామా ఎంతసేపు చేస్తారో దాని వరకే ఉంటుంది. బయటకు వచ్చి మళ్ళీ కూర్చున్నప్పుడు చక్కగా ఫ్రెండ్స్ లాగే ఉంటారు. మళ్ళీ మామూలే మళ్ళీ స్టార్ట్ కెమెరా అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు అలా యాక్ట్ చేస్తారు. సేమ్ అదే విధంగా ఇక్కడికి కూడా భగవంతుడు అలాగే వాళ్ళని తీసుకొని వస్తాడు. వాళ్ళు ఏంటంటే ఒక శత్రువులాగా కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు అన్నీ కనిపిస్తాయి. అది అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళందరూ సక్రంగా హ్యాపీగా ఆధ్యాత్మిక లోకం వెళ్తారు. వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇది జరిగేది అనేసి ప్రభుపాదుల వారు మనకి మొత్తం చాప్టర్ ఈ పద్ధతి ఉంది. ప్రభుపాదు కొంచెం మీరు చదవండి, ఆల్మోస్ట్ కవర్ చేశాను నేను. సో హరే ఇదన్నమాట కృష్ణ ప్రభుపాదు. మాతాజీ. చెప్పండి మాతాజీ. శత్రుత్వంతో యుద్ధం చేసినా గానీ మళ్ళా గుడారాలలో పోయినప్పుడు మళ్ళా దుర్యోధనుడు అర్జునుడు అందరూ ఐకమత్యంగానే ఉంటారు కదా మాతాజీ. కరెక్ట్ అందుకే కదా మాతాజీ. దుర్యోధనుడు దుర్యోధను వరాలు కోరుకుంటాడు కదా, అవును అట్లాంటి వరాలు మాతాజీ. ఇచ్చాడు. అవును అందుకే అవును ఆ పద్ధతి అట్లే ఉంటది మాతాజీ. ఇంకా సినిమాలో కాదు, నిజంగా కూడా అట్లే ఉంటది కదా మాతాజీ. అది వెనకటి రోజుల్లో హరే మాతాజీ. కృష్ణ. ఇప్పుడు అలా లేదు కానీ వెనకటి అదే రోజుల్లో ఏంటంటే ఆ యుద్ధానికి ఏవైతే ఉన్నాయో అంతవరకే ఉండేవాళ్ళు. బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మాతాజీ సరోజ మాత చెప్పినట్టు ఎగ్జాంపుల్ తోటి ఆ విధంగా ఉండేదన్నమాట. సో ఇక్కడ అడిగే చెప్తున్నారు ఆ బోటకపు అనేది ప్రభుపాదుల వారు చూడండి ఎంత బాగా రాశారు. ఎక్కడ ఉంది అది బోటకపు అనేది? ఇక్కడే బూటకపు యుద్ధము బోటకపు యుద్ధం ముగిసినంతనే భక్తుడు భగవానుడు ఇరువురును తిరిగి ఆధ్యాత్మిక లోకంలో ఒక్కటిగా జతకూడగలరు. సో అది ఇక్కడ ఏంటంటే మొత్తం సారాంశం ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఎవ్వరు పతనం చెందవేరు. కౌంతేయ ప్రతిజానహి నమే భక్త ప్రణశ్యతి, అది మాత్రం జరగదు. కానీ ఎందుకు వస్తారు అంటే ఒక్కోసారి ప్రచారానికి, కానీ ఒక్కోసారి భగవంతుడితో ఏమైతే రసాలు ఉంటాయో వాటిని పంచుకోవడానికి కానీ వాళ్ళు వస్తారు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్రణాళిక. ఏది జరిగినా మనం ఇది భగవంతుడే ఏదో ఉంది దాని వెనకాల అనేది మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ శ్లోకం మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది ఇది.
ఇది నువ్వు తలుచుకోవడం గురించి చెప్పావు కదా, ఒక చిన్న కథ గుర్తుకొచ్చింది. ఒక సన్యాసి ఉంటాడు. సన్యాసి ఆయన శిష్యుడితో కలిసి ప్రయాణిస్తుంటే మధ్యలో వాళ్ళకు ఒక వాగు అడ్డం వస్తుంది. ఆ వాగు చాలా వేగంగా ప్రవహిస్తుంటుంది అనమాట. అయితే ఒక యువతి ఉంటుంది, భయపడుతుంది నీళ్ళలో వెళ్ళి దాటాలంటే. అప్పుడు ఈ గురువుగారు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని భుజాల మీద ఎక్కించుకొని అవతల ఒడ్డు మీదకి చేర్స్తారు. తర్వాత ఆమె అతన్ని దండం పెట్టి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. శిష్యుడు, నువ్వు సన్యాసి అయింది ఆమెను ఇలా మోసావు, అది తప్పు కదా, నీ సన్యాసం భంగం కాదా, ఇదా అదని చాలా సార్లు దాని గురించి మాట్లాడతాడు. ఆయన అంటారు, నేను ఎప్పుడో భారాన్ని దించుకున్నాను, నువ్వు మటుగా భారాన్ని మోస్తున్నావు నువ్వు అని చెప్తారు అనమాట. అంటే ఆయన మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా ఆయన తీసుకొచ్చారు, వదిలేసిండ్రు, అయిపోయింది. ఆయన దాని సంగతి మర్చిపోయారు గురువుగారు. కానీ శిష్యుడు ఏంటంటే సన్యాసి అయింది ఆడామని ఎట్లా మోస్తాడని దాన్ని పదే పదే తలుచుకోవడము, గురువుగారిని ప్రశ్నించడం కూడా చేస్తూ ఉంటాడు అనమాట. సో నువ్వు తలుచుకోవడం అనగా నాకు అది గుర్తుకొచ్చింది ఆ కథ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకోటి సత్స్వరూప్ మహారాజ్ ఉన్నారు కదా మాతాజీ, ఇది ఆర్ట్ ఆఫ్ చాంటింగ్ బుక్ రాశారు కదా. ఆ మహారాజ్ ఏంటంటే ఒకసారి వచ్చి ఎక్కడో చాంటింగ్ చేస్తా ఉంటారు. ఈ కొత్తగా వచ్చిన ఒక డివోటీ ఉంటాడు అనమాట. అది అంత బుక్ లో కూడా ఉందనుకుంటా, అది ఇంట్రడక్షన్ లో ఉంటది అనుకుంటా. అయితే వస్తాడనమాట. అతను వచ్చేసి వరుసగా 2 రోజులు చూస్తాడు మహారాజుని చాంటింగ్ చేయడం. అది చూసి వచ్చి, మహారాజ్ మీరు అసలు చాంటింగ్ సరిగ్గా చేయట్లేదు తెలుసు మీరు అనేసి మహారాజు చెప్తారనమాట. మరి మామూలుగా అయితే మరి మహారాజు ఏం ఫీల్ అవ్వాలి అంటని? చీతన నాకు చెప్పేది అనుకుంటాను. ఇతనా చెప్పేది అనుకోలే. కానీ మహారాజు ఏమన్నారనమాట, నవ్వుతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తర్వాత ఆయన ఈ బుక్ రాసేటప్పుడు మనము సింగిల్ గా చేసేటప్పుడు ఏమేమి తప్పులు చేస్తాము, చాంటింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి హరేని మింగేయడము అట్లా, అంటే ఏమేమి చేస్తాము అనేది ఈయన చెప్పిన దాని మూలంగా ఆయన అర్థం చేసుకొని ఆ మిస్టేక్స్ అన్ని రాస్తారనమాట. మన చాంటింగ్ లో జరిగే, మనం ఒక్కళ్ళం కూర్చొని చేస్తున్నప్పుడు తెలియకుండానే మనకు అయిపోతుంది. నేను బాగా చేశాను చాంటింగ్ అనుకుంటాం మనము, బట్ ఇవన్నీ వస్తాయి అనేసి మనకి ఆ బుక్ లో రాస్తారనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఒక్కొక్కసారి అది భగవంతుడు ఈ విధంగా చెప్పించి ఆ విధంగా రాస్తారు. వెంటనే మహారాజ్ ఏమి కోపం తెచ్చుకొని ఇదెవడు నాతో చెప్పడము, ఇదేంటి నన్ను అంటావా అనేసి, మిగతా వాళ్ళు అక్కడ ఫీల్ అయిపోతారు, అయ్యో ఇదేంటి ఇతను వెళ్ళి ఇలా మహారాజుని అనేసాడు అనేసి. బట్ కానీ మహారాజ్ దాన్ని ఏమీ సీరియస్ గా తీసుకోలేదు, దాన్ని బుక్ లో రాయడానికి ఉపయోగించుకున్నారనమాట. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి దాని వెనకాల ఉంటుంది. ఒక్కొక్కసారి ఇందాక మాతాజీ అన్నారు, మనల్ని ఎవరైనా క్రిటిసిజం చేసి ఎవరైనా ఇలా హేళనగా మాట్లాడడం కానీ ఏదైనా చేశారు అనుకోండి, దానికి ఒక లెక్చర్ లో విన్నాను అనమాట నేను. మెయిన్ గా మనము ఒక రూల్ ఏంటి అంటే ICS అన్నమాట. అంటే మెయిన్ గా యాక్రోనిమ్ అన్నమాట. ఐ అంటే మనము ఇంప్రూవ్, నాకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇందాక మాతాజీ మేము చెప్పినట్టు అది ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదనమాట. నేను పెద్ద పోటుగాడిని, నేను ఇలా కాదు అది ఇది అనేసి మనమంతా మనము ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. రెండోది వచ్చేసి సి అంటే కేర్ఫుల్. ఎప్పుడైనా సరే ఎవరితో ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా మాట్లాడారు అనుకోండి మనతోటి, అది మనకు బాధ కలిగింది అనుకోండి, సో ఇలాంటిది నేను మళ్ళీ చెయ్యకూడదు అనేది అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఎవరైనా మనతో చెడుగా మాట్లాడి మనల్ని ఏదన్నా అంటే మనకి బాధ కలిగింది అంటే, ఓహో ఇలాంటి పదాలు నేను మళ్ళీ లైఫ్ లో ఇంకొకళ్ళకి వాడకూడదు, ఇవి నాకు బాధ కలిగించినట్టు వాళ్ళకు కూడా కలిగిస్తాయి కదా అనేది నేర్చుకోవాలి. అంతేకాని నన్ను అంటారా అది ఇది అనేది తీసుకోకూడదు. ఎస్ అంటే షెల్టర్ అన్నమాట. అంటే అదేంటంటే నేను ఏదో ఒక కర్మ తప్పు చేసి ఉంటాను, దాని యొక్క ఏమంటారు కర్మ యొక్క ఫలితము కర్మ యొక్క ఫలం నాకు ఇది వచ్చింది ఇది. సో అందుకని భగవంతుడు నన్ను షెల్టర్ కి దగ్గరగా తీసుకెళ్తున్నాడు అనేసి అనుకున్నాం అనుకోండి, అలా ఎవరైనా ఏమన్నా మాట్లాడినా ఏదైనా చేసినా మనకి కోపం రాదు, అది తగ్గిపోతుంది అనమాట, సర్పస్ అయిపోతుంది అనమాట. సో ఈ రూల్ ICS ఇది గుర్తుపెట్టుకుంటే మనము, నాకు నచ్చింది అనుకో, నేను మీకు కూడా షేర్ చేశాను. ఓకే. బ్రహ్మోవాచ అతతే మున. వన్ సెకండ్ జయలక్ష్మి మాతాజీ థ్యాంక్స్ చెప్పారు. ఏమేమి చెప్పండి అబ్రివేషన్స్ ఫుల్ ఫామ్. ఐ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి ఐ అంటే ఇంప్రూవ్, మనల్ని మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సి అంటే కేర్ఫుల్, అంటే ఎదుటి వారు తనతో మాట్లాడినప్పుడు మనకి ఏ కష్టం కలుగుతుందో అలాంటి కష్టం మన ఎదుటి వాళ్ళకి కలిగించకుండా జాగ్రత్తగా మాట్లాడాలి అని. ఎస్ అంటే షెల్టర్ గురించి చెప్పారు. అది మన పూర్వకర్మల వల్ల మనం ఇస్తున్నాం తప్ప మనం ఎవరి వల్ల కాదని గ్రహించుకుని మనం జాగ్రత్తగా ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకూడదు అని చెప్పి. ఎస్ అంటే ఇంకోటి కూడా ఉంది, సూపర్ జయలక్ష్మి గారు.
ఎందుకట్లా ఇది మిమ్మల్ని ప్రశ్నించడం కాదు, ఇంకోసారి చెప్తే మనకు గుర్తుండిపోతుందని మీ ద్వారా చెప్పించాను అంతే. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మోవాచ అథ తే మునయో దృష్ట్వా నయనానందభాజనం వైకుంఠం తదధిష్టానం వికుంఠం చ స్వయం ప్రభం. హరే కృష్ణ మాతాజీ. నేను చదవను. హరే చదవండి మాతాజీ. బ్రహ్మోవాచ అదతే మునయో దృష్ట్వా నయనానందభాజనం వైకుంఠం తదధిష్టానం వికుంఠం చ స్వయం ప్రభం. అనువాద భాషించిన ప్రపాదికి జై. బ్రహ్మదేవుడు పలికెను, దేవదేవుడగు వైకుంఠనాథుని ఆ విధముగా స్వయం ప్రకాశమగు వైకుంఠ లోకమునందు గాంచిన పిదప మునులు ఆ దివ్యధామమును వీడిరి. హరే కృష్ణ. సో భగవంతుడు ఆన్సర్ చెప్పాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఓకే, ఇంకా భగవంతుడిని చూసి అక్కడ స్వయం ప్రకాశమానం అని చెప్తున్నారు కదా. వైకుంఠ లోకాలు ఏంటి, స్వయం ప్రకాశమానం ఏంటి? శ్లోక భగవద్గీతలో మనకి నతద్భాసయతో సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ. సో అక్కడ ఒక లైట్లు, సూర్యుడు, చంద్రుడు ఏమీ అవసరం, కరెంట్ అవసరం లేదు. అవి వాటంతట అవే స్వయం ప్రకాశం. కాబట్టి అలాంటి వైకుంఠ లోకాన్ని చక్కగా వాళ్ళు చూశారు. చూసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడుంటారు అంటే మనకి 5th క్యాంటోలో వస్తుంది. వీళ్ళు సనక సనాదులు ప్రే చేస్తూ ఉంటారు ఎప్పుడు. అది నేను మళ్ళీ చెప్తాను మాతాజీ, ప్లేస్ మర్చిపోయాను నేను. తపలోకాలనే ఉంటారు. తపలోకాలోనే మాతాజీ. ఎందుకంటే మనము ఈ సృష్టి ప్రళయంలో కూడా వాళ్ళు పై బ్రహ్మలోకం కంటే పైన ఉంటాయి కదా అవి. వాటి గురించి చెప్పుకున్నాం కదా. మూడు ఊరుతో ఉండే లోకాలు. తపలోకంలో సనకాదులు, తపాజన స్వర్గలోకాలు. అవును. ఇంకోటి కూడా మాతాజీ, మనకి ఇక్కడ వీళ్ళు ప్రేస్ చేస్తూ ఉంటారు చూడండి. బ్రహ్మ, ప్రహ్లాద్ మహారాజు వీళ్ళు చేస్తూ ఉంటారు కదా. దాంట్లో కూడా వస్తుంది మాతాజీ ఒక ప్లేస్ పేరు. చూసి చెప్తాను, నేను మర్చిపోయాను ఇది. సో ఇక్కడ ప్రపాదుల వారు కూడా ఇదే ఎందుకు స్వయం ప్రకాశం అనే దానికి ఆ శ్లోకా చెప్తూ అన్నీ కూడా భగవంతుడివి అన్నీ కూడా స్వయం ప్రకాశమానాలు, ఆయన స్వయం పరిపూర్ణాలు, స్వతంత్రులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో అందుకని మళ్ళీ సేమ్ అదే ప్రపాద వైకుంఠ వాసులు భౌతిక జగానికి రారు. వచ్చారు అంటే అది వాళ్ళు కొంచెం డిఫరెంట్. దాన్ని వచ్చినా కూడా వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ. అది జస్ట్ ఒక చిన్న ప్రదర్శన లాంటిది, నాటకం లాంటిది అనేది మనం తెలుసుకోవాలి అనేది ఈ శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు అన్నమాట. భగవంతం పరిక్రమ్య ప్రణిపత్యానుమాన్య చ ప్రతిజగ్ము ప్రముదితాః సంసంతో వైష్ణవీం శ్రియం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. భగవంతం పరిక్రమ్య ప్రణిపత్యానుమాన్య చ ప్రతిజగ్ముః ప్రముదితాః సంసంతో వైష్ణవీం శ్రియం. మునులు భగవానుడు ప్రదక్షిణ గావించి వందనములుడివి. వైష్ణవుడి దివ్య వైభవం తెలుసుకుని పరమానంద భరితులై అచ్చట నుండి బయలుదేరి. ఇక్కడ మనకి ఇది బ్రహ్మ చెప్తూ ఉన్నాడు అనమాట. సో వీళ్ళు ఏం చేశారు? భగవానుడికి ప్రదక్షిణలు గావించారు అనమాట. సో ప్రపాదుల వారు మనకి కింద ఏం చెప్తున్నారంటే, మనకు కూడా ఇప్పుడు చూసామంటే టెంపుల్కి వెళ్ళామంటే భగవంతుడికి మనం ప్రదక్షిణలు చేస్తాము అంటే స్వయంగా అక్కడ వాళ్ళు భగవంతుడికి అక్కడ చేశారు కదా, మనం ఇక్కడ ఎందుకు చేస్తున్నాము అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాము, అర్చ విగ్రహానికి భగవంతుడికి తేడా ఉండదు. ఎప్పుడైతే ఆయనకి అక్కడ ప్రతిష్ఠిస్తారో ఆటోమేటిక్ గా భగవంతుడు వచ్చి దానిలో ఉంటాడు అనమాట. సో అందుకని ఇద్దరికి తేడా ఉండదు అనేది మనం తెలుసుకున్నాము. అందుకే మనకి ఎక్కువగా వైష్ణవ గుడిలో చూసాము అంటే ప్రదక్షిణకి వాళ్ళు రెడీగా ఉంటారు. గర్భగుడి చుట్టూతో మనకి ప్రదక్షిణ చేయడానికి మనకి స్థలాన్ని కూడా ఏర్పరిచి ఉంచుతారు అని చెప్పేది మన ప్రపాదులు వారు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వైష్ణవులు భగవంతుడి యొక్క ఇద్దరి కూడా వైభవాలని తెలుసుకున్నారనమాట. జయా విజయలు చేసింది కానీ వాళ్ళ అంటే అక్కడ ఉండే భక్తులంతా ఎలా ఉంటారు, మళ్ళీ వచ్చేసి భగవంతుడు ఎలాంటి వాడు, అవన్నీ తెలుసుకొని వాళ్ళు ఎంతో ఆనందంతో హాయిగా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేసి మనకి చెప్తూ ఉన్నారు అనమాట బ్రహ్మ. ఓకే, ఇక్కడతో ఎండ్ చేస్తాను మాతాజీ. సో 29 నుంచి రేపు తీసుకున్నాం 29th వరకు అనుకున్నాను. చెన్నై ఏం మాతాజీ?